So, hi team, I'm Kumar Reddy. I'm founder of Dr. Pritch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So, today's topic is sir. So, Q&A session, question and answer session MBBS Abroad 2020-25. So, MBBS Abroad related 2020-25. So, year సంబంధించి సో ఆల్రెడీ ఇంకా నీట్ ఎగ్జామ్ చాలా ఒక 1 వీక్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ఉంది కాబట్టి సో మీకు ఎవరైనా ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా సరే సార్ మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు జస్ట్ లాస్ట్ ఇయర్ అప్డేట్స్ అవ్వచ్చు, రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ మన డాక్టర్ ప్రిచ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఆర్ ఎల్స్ మీకు జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. సో ఆ వాట్సాప్ నెంబర్స్కి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా, సో ఒక కంట్రీ సెలెక్షన్ అవ్వచ్చు, ఒక యూనివర్సిటీ సెలెక్షన్ అవ్వచ్చు, ఒక బడ్జెట్ ఎంత అవుతుందని అడగవచ్చు, పేమెంట్ మోడ్ ఎలా ఉంటుంది, అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అంటే అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ రిలేటెడ్గా మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా, లేదా వీసా రిలేటెడ్ అవ్వచ్చు, పాస్పోర్ట్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, అసలు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఒక కంట్రీ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఆఫర్ చేస్తాయి కాబట్టి ఏది బెస్ట్ కంట్రీ, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తారు కాబట్టి ఏది బెస్ట్ యూనివర్సిటీ, ఒక కంట్రీ ఎలా ఉంటుంది, ఒక యూనివర్సిటీ ఎలా ఉంటుంది, దాంట్లో ప్రోగ్రామ్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ప్రొసెసర్స్ ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా ఉండాలి, రేపు ఫ్యూచర్లో మెడికల్ ఫీజు ఎలా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఎప్పుడే మన డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, ఎంత బడ్జెట్లో పెట్టుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ వచ్చేసరికి డిస్కస్ చేస్తామండి. సో డైలీ క్యూఎన్ఏ సెషన్ ఉంటుంది. మీకు ఎవరైనా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, అడ్మిషన్ రిలేటెడ్ అవ్వచ్చు, మీరు జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్ అనమాట. సో ఈ రోజు అడిగిన క్వశ్చన్స్ వస్తారు సార్ మనకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సో బడ్జెట్స్. సో మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతున్నారండి. సో బడ్జెట్స్ ఆఫ్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-25. సో మీకు అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, దాంతోపాటు సార్ ఈరోజు అడిగిన క్వశ్చన్లు లో బడ్జెట్ యూనివర్సిటీస్. సో అండర్ బడ్జెట్ ఆఫ్ 20 lakhs ఏంటి, లేదా సంవత్సరానికి 2 lakhs ట్యూషన్ ఫీజు ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 20 lakhs బడ్జెట్లో ఏమైనా యూనివర్సిటీస్ ఉన్నాయా, లేదా తర్వాత ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి నీట్ క్వాలిఫై అవ్వాలి అవసరం లేదా, సో క్వాలిఫై అయితే ఎంత స్కోర్ రావాలి, క్వాలిఫై అవ్వకపోయినా వెళ్ళొచ్చా, తర్వాత ఒకసారికి మీకు పీసీబీ స్కోర్ ఎంత ఉండాలి, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ సంబంధించి ఇంటర్మీడియట్లో ఎంత స్కోర్ ఉండాలి, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. మీకు కూడా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి యూ జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఇంకో విషయం కూడా అండి, సో రష్యాలో వచ్చేసరికి టాప్ మెడికల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆర్ రైట్ నౌ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అడ్మిషన్ రిజర్వ్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఫస్ట్ అవుట్ అనమాట. ఎందుకంటే రష్యాలో టాప్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ అన్ని చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో లేదంటే కొన్ని యూనివర్సిటీలు ఏం చేస్తాయంటే మీకు ఎండ్ వరకు అడ్మిషన్స్ ఇచ్చేసి ఓవర్ అడ్మిషన్స్ అయిపోతాయి అనమాట. సో 100 అడ్మిషన్స్ ఉంటే 200, 300, 400 తీసుకొని తర్వాత యూనివర్సిటీ నుంచి పంపించడం, లేదా తర్వాత నెంబర్ ఆఫ్ ప్రొసెసర్ అంతా అన్హెల్తీ ప్రొసెసర్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీలో మనం ఇచ్చే యూనివర్సిటీస్ అన్ని కూడా లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇయర్ నుండి మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, లేదంటే ఎవరికైనా అడ్మిషన్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీరు మీరు ఇప్పుడు ఏంటంటే మనం నీట్ ఎగ్జామినేషన్, తర్వాత నీట్ కౌన్సిలింగ్ రిజల్ట్స్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొద్దు. సో రైట్ నో మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ రైట్ నో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కింద కనిపిస్తున్న నెంబర్స్ అనేది వాట్సాప్ చేయండి, మీకు ఆటోమేటిక్గా దాని ప్రాసెస్ అనేది మీకు అప్డేట్ ఇస్తాము. సో కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% వస్తారు ఫస్ట్ అవుట్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎండింగ్ వరకు వెయిట్ చేసి కౌన్సిలింగ్ వగైరా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, అప్పటి వరకు అడ్మిషన్స్ ఉండవు, ఒకవేళ ఉన్నా సరే ఓవర్ అడ్మిషన్స్ అయిపోతాయి అప్పటికి, కానీ తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఓకే. సో ఈరోజు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసరికి బడ్జెట్. సో ఎలాంటి బడ్జెట్, అసలు ఎంత బడ్జెట్ అవుతుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి, మనకి బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతున్నారండి. సో బడ్జెట్ వస్తారా మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి సార్ మనకి ఎస్పెషల్లీ రష్యా సంబంధించి మీకు 25 lakhs to 30 lakhs ఒక బడ్జెట్ ఉంటుంది, 30 to 35 ఒక బడ్జెట్ ఉంటుంది, 35 to 40 lakhs ఈ రేంజ్లో అనేది మీకు యూనివర్సిటీలో బడ్జెట్ ఉంటుందండి. సో బేస్డ్ ఆన్ సో మినిమం వచ్చేసరికి మీకు ఎలా లేదన్నా ఒక 25 to 30 lakhs అనేది మినిమం ఉండాలి. తర్వాత వచ్చేసరికి అంటే ఇక్కడ చెప్పే బడ్జెట్ కూడా సార్ మీకు 20 లక్షల లోపు కూడా ఉంటాయండి, 20 lakhs బిలో కూడా ఉంటాయి. చాలా మంది అడుగున్నారు సార్ లో బడ్జెట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అని అడుగుతున్నారండి. సో అంటే 20 lakhs అంటే 2 lakhs పర్ ఇయర్ ఉన్నాయి కదండి. 2 lakhs పర్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ సార్ 6 years. సో 12 lakhs ఫుడ్ అకామిడేషన్ అంతా ఒక 6 lakhs వేసుకుంటే మనకి 18 lakhs, ఫ్లైట్ టికెట్స్ 2 lakhs, మొత్తం 20 lakhs అవుతాయి కదా అని అంటున్నారండి. సో ఎవరైనా సార్ తక్కువ బడ్జెట్ యూనివర్సిటీ చూసేటప్పుడు లో బడ్జెట్ ఉన్నాయండి, బట్ కాకపోతే వచ్చేసరికి వాటిలో నెంబర్ 1 లిమిటెడ్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇంకో పాయింట్ వస్తారు సార్ లో బడ్జెట్ అడ్మిషన్లో దర్ ఇస్ నో ఫ్యాకల్టీ అనమాట. సో మీకు అక్కడ 200 అడ్మిషన్లు తీసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు 200 అడ్మిషన్స్ తీసుకుంటారు, అక్కడ ఫ్యాకల్టీ ఉండేది ఓన్లీ 40 members మాత్రం ఉంటారు. ఓన్లీ 40 members మాత్రం ఫ్యాకల్టీ ఉంటారు. ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండదు, రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ 2 years 1 year ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తర్వాత రిమైనింగ్ అంటే 2, 3, 4, 5, 6 years వచ్చేసరికి టోటల్ రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. సో కాబట్టి మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బడ్జెట్ వైజ్గా ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవద్దండి.
సో మనకి ఆ స్టాండర్డ్స్ ఏంటి, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, తర్వాత కంట్రీ స్టాండర్డ్స్ ఏంటి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతామా లేదా, మెడికల్ పీజీ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు రైట్ నో మీరు ఓన్లీ ఎంబీబీఎస్ చదివితే ఎంత వస్తుందండి శాలరీ, ఓన్లీ ఎంబీబీఎస్ చదివితే మీరు 25 to 30 మ్యాక్స్ టు 30K. ఓన్లీ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ 25 to 30 మ్యాక్స్ టు 40, ఇంకా అది డిక్రీజ్ అవ్వచ్చు మేబీ మీరు వచ్చేసరికి. సో మెడికల్ పీజీ అనేది మ్యాండేట్ అండి. వితౌట్ మెడికల్ పీజీ ఆల్మోస్ట్ 25 to 30 అంతే శాలరీ వచ్చేది. మీరు అనుకున్న 2 lakhs 3 lakhs అవ్వచ్చు. మీకు ఎక్కువ ఎర్నింగ్ కావాలనుకున్నప్పుడు మెడికల్ పీజీ మ్యాండేటరీ, స్పెషాలిటీ మ్యాండేటరీ, సూపర్ స్పెషలైజేషన్ మ్యాండేటరీగా ఉండాలి. ఇంకా పోను మ్యాండేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ ప్రొఫెషనలిజం. సో ప్రొఫెషనాలిటీ అంటే మీకు కెరియర్ మీద ఆ యొక్క మీరు ఏదైతే చదువుతున్నారో, ఏదైతే తీసుకుంటున్నారో ఆ కోర్స్ మీద దాంట్లో ఇన్డెప్త్ అనాలిసిస్, ఇన్డెప్త్ నాలెడ్జ్, ఇన్డెప్త్ ప్రొఫెషనలైజేషన్ ఉంటేనే మాత్రమే మీకు మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. అలాంటి మంచి నాలెడ్జ్ రావాలన్నప్పుడు కంపల్సరీ మంచి యూనివర్సిటీ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ ఏదో తక్కువ ఉంది కాబట్టి తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఏదో బడ్జెట్లో ఏదో యూనివర్సిటీలో పడేసారు అనుకోండి, ఫర్దర్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. ఏదో యూనివర్సిటీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs బడ్జెట్ ఉంది. సో 2 lakhs బడ్జెట్ యూనివర్సిటీలో మీకు వచ్చేసరికి ప్రాపర్ ఫ్యాకల్టీ ఉండదు. సో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో చదువుతారు, నెక్స్ట్ ఇయర్ నుంచి రష్యన్ లాంగ్వేజ్ చెప్తారు. ఇంకా మీకు సబ్జెక్ట్ ఏమొస్తుంది, 3rd year 4th year 5th year అన్ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్. అసలు మీకు మామూలుగా ఇంగ్లీష్లో చెప్తేనే మామూలుగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. టోటల్ రష్యన్ లాంగ్వేజ్ చెప్తే మీకు సబ్జెక్ట్ ఏముంటుంది, బట్ మీకు మొత్తం అంతా అంతే ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది అని చెప్తారు అడ్మిషన్ లెటర్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాకల్టీ ఉండదు. ఓన్లీ 200 అడ్మిషన్ తీసుకుంటే 40 members 30 members మాత్రమే మీకు ఇంగ్లీష్ మీడియం చెప్తారు, రిమైనింగ్ ఫ్యాకల్టీ ఉండదు. లేదా ఉన్నా సరే వాళ్ళు రష్యన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేటర్ చేసి ఏదేదో చెప్తుంటారు. అప్పుడు మీకు ఏమవుతుంది, జీరో నాలెడ్జ్. ఆ నాలెడ్జ్తో మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ వచ్చి నెక్స్ట్ యూఎస్ఏ, ఇంకో కెనడా, యూఎస్ఎంఎల్ఏలు ఫ్లాబులు కొట్టడం హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ బట్టే టోటల్ మీ కెరియర్ మొత్తం డిపెండెంట్ ఉంది. ఇప్పుడు ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము, తక్కువ బడ్జెట్ గట్ట అయిపోతుంది, ఏదో విధంగా అమ్మాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో కానిచ్చేది, అబ్బాయి కాబట్టి తక్కువ బడ్జెట్లో కానిచ్చేది, అటు నుంచి ఆ తర్వాత మెడికల్ ఫీజు చూసుకుందాం అనుకుంటారు. మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఇప్పుడు, ఎందుకంటే మంచి యూనివర్సిటీస్కి, మీకు టాప్ ఎండ్ యూనివర్సిటీస్కి, లో బడ్జెట్ యూనివర్సిటీస్కి ఎలా లేదని, లో బడ్జెట్ యూనివర్సిటీ అంటే మీకు 25 లక్షలు లేదంటారు, వీళ్ళు 20 లక్షలు చెప్తారు. కానీ మినిమం రష్యా అంటే 25 to 30 lakhs లేదు అవదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 20 లక్షలు అవడం హైలీ ఇంపాసిబుల్. మీకు ఫ్లైట్ టికెట్లు, ఫుడ్, అకామిడేషన్, హాస్టల్ అన్ని కలుపుకున్నా మీకు అట్లీస్ట్ మినిమం 25 lakhs వస్తుంది. సో మీకు ఇంకా మంచి యూనివర్సిటీస్కి, లో బడ్జెట్ యూనివర్సిటీ డిఫరెన్షియేషన్ ఎంత ఉంటుంది అంటే ఒక 5 to 10 యావరేజ్గా 1 lakh per year ఉంటుంది అంతే. 1 lakh per year. మీరు 25 పెట్టుకున్నారు, 30 lakhs పెట్టుకుంటే ఎక్స్ట్రాడినరీ యూనివర్సిటీస్ వస్తాయి. సో కాబట్టి బేస్డ్ ఆన్ మీరు బడ్జెట్ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. సో ఎప్పుడు కూడా ఏంటంటే చాలా మంది మీకు ఏంటంటే లో బడ్జెట్ యూనివర్సిటీ ఆఫర్ ఎందుకు చేస్తారంటే, లో బడ్జెట్ అనుకోండి, బడ్జెట్ కాబట్టి బడ్జెట్ తక్కువ ఉంది, మీరు ఇంకా మాకు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అక్కడ యూనివర్సిటీలో ఉందో అడగరు, కాలేజీలో ఉందో అడగరు, ఆ తర్వాత హాస్టల్ ఉందో అడగరు, ఏమి అడగరు. ఇప్పుడు ఓకే హాస్టల్ ఉందా, ఫుడ్ ఉందా, అయ్యి ఓకే. బట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మనకు మా హాస్టల్ ఫుడ్ ఓకే, నో ప్రాబ్లం. అవి ఎవరైనా అరేంజ్ చేస్తారు, ఒక 1 year అరేంజ్ చేస్తారు, తర్వాత అరేంజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది ప్రాబ్లం అవ్వచ్చు. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు అష్యూరెన్స్ ఇస్తారు? మీరు వెళ్ళి చూడలేరు కదా. ఫస్ట్ 6 months వెళ్ళేస్తారు, తర్వాత రష్యన్ లాంగ్వేజ్లో ఫుల్ ఇంగ్లీష్ మీడియం యూనివర్సిటీ. బట్ ఫ్యాకల్టీ లేకపోతే ఏం చేస్తారు? అంత తక్కువ బడ్జెట్లో ఫ్యాకల్టీని తీసుకురాలేరు కదా ఫుల్ ఇంగ్లీష్ మీడియం అనేది. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తున్నప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి ఫ్యాకల్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫ్యాకల్టీ అందుకని ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్డ్ యూనివర్సిటీ ఇంతకుముందు చెప్తారు, టుమారో వీడియోస్లో చెప్తారండి, ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళు డాక్టర్స్ అవుతారు, మన డాక్టర్స్ అవుతాం అనుకుంటే మాత్రం హైలీ ఇంపాసిబుల్ అండి. చెప్పాను కదా, హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడున్న కాంపిటీషన్, ఇప్పుడున్న స్టాండర్డ్స్, ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ అని చాలా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు బడ్జెట్ చూడొద్దు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడ, ఆటోమేటిక్గా మీకు మహా అయితే ఒక 1 lakh డిఫరెన్షియేషన్ వస్తుందండి మంచి యూనివర్సిటీస్కి, ఏమీ లేని యూనివర్సిటీకి. ఓకేనండి, అది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, మరి ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఏమిటి అడుగుతున్నారండి. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే ఎలిజిబిలిటీ సార్ మనకి నీట్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. డిగ్రీ ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే నీట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫికేషన్ మార్క్స్ బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి ఒక 150 యావరేజ్కి వస్తే సరిపోతుంది. తర్వాత ఇంటర్లో సరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఒక 50% అగ్రిగేట్గా అన్ని కలిపి ఒక 50% ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ 50% సరిపోతుంది అనమాట. దట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటారా ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. సో అది చాలా మేనేజబుల్, అంతా మీకు ఇంటర్మీడియట్ బేస్డ్ ఉంటాయి, అది పెద్ద ప్రాబ్లమాటిక్ ఉండదు. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ, సెలెక్ట్ చేసుకునే కంట్రీని బట్టి టోటల్ మీ యొక్క లైఫ్, కెరీర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు ఏదో ఓకే, నో ప్రాబ్లం. సో ఇంటర్మీడియట్ తర్వాత నుంచి ఇప్పుడు అనేది మీ టోటల్ కెరీర్ అనేది టోటల్గా ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. సో ఇదంతా ప్రొఫెషనల్. ఇప్పుడు వరకు చదివిందంతా అసలు ఇప్పుడు మీరు చదివింది చదివే కాదు అసలు బేసికల్గా. ఇప్పటి నుంచి చదివేదే మీ లైఫ్ కెరియర్ అంతా టర్న్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ వాట్సాప్ నెంబర్స్. సో మీరు Q&A సెషన్లో మీకు ఏదైనా సంబంధించి ఏదైనా టుమారో ఏదైనా డౌట్స్ ఉంటే టుమారో సెషన్లో డైలీ కండక్ట్ చేస్తామండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ వాట్సాప్ చేయండి. రైట్ అయితే అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయ్యండి. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే.
ఎందుకంటే ద ఫ్యూచర్లో మీకు అడ్మిషన్స్ అనేది ఎందుకంటే ఓవర్ అడ్మిషన్స్ అయిపోతాయి. ఎందుకంటే రష్యా ఇస్ ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కాబట్టి ఒక్కొక్క యూనివర్సిటీలో 100 అడ్మిషన్ చోట 200, 300, 400, 500 తీసుకుంటున్నారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రెడీగా ఉండండి. సో ఎవరైనా సరే కంపల్సరీగా ఒకసారికి అడ్మిషన్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకే. సో టుమారో సెషన్లో కలుద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.